పెద్ది అసలు ఈ పెద్ది మూవీ రిలీజ్ కాక ముందుకే రామ్ చరణ్ హేటర్స్ అయితే ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా రామ్ చరణ్ గారిని అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ మొన్న వచ్చిన చిక్రీ సాంగ్ కూడా ఇది చిక్రీ సాంగ్ కాదు, చప్రి సాంగ్ అని చాలా అంటే చాలా రకాలుగా ఆ సాంగ్ ను కూడా ట్రోల్ చేశారు. తీరా చూస్తే ఇవాళ ఈ సాంగ్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది. అండ్ అంతేకాదు మోస్ట్ వ్యూడ్ సాంగ్ ఇన్ 24 hours ఇన్ ఇండియన్ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేసింది భయ్య. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ 110 million వ్యూస్ కూడా సొంతం చేసుకుంది. నాకు తెలిసి ఈ మూవీ రిలీజ్ అయ్యే లోపు ఈజీగా ఈ చిక్రీ సాంగ్ 200 million వ్యూస్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది. అండ్ ఇంకొక గమ్మత్ విషయం ఏమిటంటే ఈ చిక్రీ సాంగ్ కేవలం తెలుగులో మాత్రమే 80 నుండి 85 million వ్యూస్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నాయి. ఇంకొన్ని రోజులు పోతే కాస్త ఆ సంఖ్య అయితే మారొచ్చు. వామ్మో, నేనైతే నిజంగా నమ్మలేకపోతున్నా. ఒక్క సాంగ్ కే రామ్ చరణ్ గారిని ఈ విధంగా ట్రోల్ చేస్తే రేపు పొద్దున మూవీ కనుక రిలీజ్ అయితే రామ్ చరణ్ గారిని ఏ విధంగా ట్రోల్ చేస్తారో నా ఊహకైతే అందడం లేదనమాట. హేటర్స్ కి ఒకటే చెప్తాను, మీరు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా రామ్ చరణ్ గారిని ట్రోల్ చేసినా కూడా అవన్నీ కూడా రామ్ చరణ్ గారికి మీరు ఇచ్చే ఆశీర్వాదం అని చెప్తాను. ఒకటే చెప్తా, గుర్తు పెట్టుకోండి, రామ్ చరణ్ గారిని అయితే ఆపడం చాలా అంటే చాలా కష్టం అన్నమాట. ఆయన సరి అయిన స్టోరీతో పర్ఫెక్ట్ డైరెక్టర్ తో వచ్చాడా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టకుండా వదలడు. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారు ఈసారి బాక్స్ ఆఫీస్ ని అయితే గట్టిగా బద్దలు కొట్టబోతున్నాడు. ఇందులో అయితే ఏ మాత్రం డౌట్ లేదనమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారి యొక్క డెడికేషన్ ఏంటో మనకు తెలుసు, తన యొక్క స్ట్రెంత్ ఏంటో మనకు తెలుసు అనమాట. సో కాబట్టి రామ్ చరణ్ గారు అయితే ఈసారి బాక్స్ ఆఫీస్ ని గట్టిగా మింగబోతున్నాడు. మరి మీరెంతమంది ఈ పెద్ద మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై పెద్ద అని కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.